ఏమన్నా అనామలీస్ ఉంటే ఆయన ఈ పాటికి ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. రాత్రి నుంచి ఆ కసరత్తు మీద ఉన్నారు అనుకుంటాను ఆయన. సార్, ఒక 3 కోట్లు అంటే దగ్గర దగ్గర ఒక చిన్న రాష్ట్రం జనాభా సార్. ఒక చిన్న రాష్ట్రం జనాభా ఎగిరిపోయిందంటే యోగి ఆదిత్యనాథ్ ఈసారి నెక్స్ట్ ఇంటికే అనేది కన్ఫర్మ్డా సార్? 3 కోట్ల జనాభా ఆల్మోస్ట్ 2.89 అంటే రాష్ట్ర ఖర్చుల దేశ జనాభా అది. అంటే 25 కోట్ల జనాభా ఉండారా ఎంత అనేది పక్కన పెడితే 2024లో ఎన్రోల్ అయిన ఓటర్స్ 15 కోట్ల మంది మాత్రమే. అయితే ఓట్లు వాళ్ళు పోలైన ఓట్లు చూస్తే 8,54,00,000 ఓట్లు మాత్రమే 2024 పార్లమెంట్ లో పోలైన. వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ కూడా 56% మాత్రమే ఉత్తరప్రదేశ్ లో. ఓకే ఓకే. నియోజకవర్గానికి 20 లక్షల ఓటర్లు అంటే ప్రామాణికంగా తీసుకొని ఒక 80 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. మరి 2,89,00,000 ఓటర్లు అక్కడ లేరు అని తెలిసినప్పుడు పార్లమెంట్లు స్థానాలు కూడా 15-18 తగ్గియాలి కదా వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ పాయింట్ ఇది. ఆ పార్లమెంటు స్థానాలు తగ్గించడంలో కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి కదా. లేని ఓటర్స్ ని లేని జనాభాని చూపించి 80 పార్లమెంటు స్థానాలను పెట్టుకొని ఆ ఉత్తరప్రదేశ్ ను స్వీప్ చేయడం ద్వారా దక్షిణ రాష్ట్రాల మీద అంటే మనకేంటి ఓటర్స్ ఏమో పోలింగ్ భారీ స్థాయిలో పోలింగ్ చేస్తాము, ఓటర్లు ఉంటారు, జనాభా ఉంటారు. కానీ మనకున్న నెంబర్ ఆఫ్ ఎంపీ స్థానాలు తక్కువ. అక్కడ జనాభా లేకపోయినా ఓటర్స్ లేకపోయినా వారికేమో ఒక ఉత్తరప్రదేశ్లోనే 80 పార్లమెంటు స్థానాలు పెట్టుకొని అది ఎవరైతే కైవసం చేసుకోగలరో వాళ్ళు దేశంలో అంటే రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే అలాంటి రాష్ట్రంలో దగ్గర దగ్గర 2,89,00,000 ఓటర్లు డిలీట్ చేయబడ్డారు. అంటే మీరు 20 లక్షలు ఒక పార్లమెంటుకు ఓటర్లు లెక్క ప్రాతిపదికన తీసుకున్నా కూడా మరి 15 పార్లమెంటు స్థానాలు అక్కడ తగ్గించాలి కదా ఫస్ట్. అలాంటి చర్యలు ఉండవు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి మరియు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి ఉత్తరప్రదేశ్లో వచ్చిన ఓట్ల వ్యత్యాసం 1% కూడా లేదు, 0.6% ఉంది. 4.5 లక్షల ఓట్లు తేడా మాత్రమే ఉన్న ఒక అంత పెద్ద రాష్ట్రంలో 44 లక్షల ఓటర్లు అంటే ఆల్రెడీ చనిపోయారు. అంటే 2024 పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరగలేదు, బిఎల్ఓలు సరిగా పనిచేయలేదు, ఎలక్షన్ కమిషన్ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు అని ఒప్పుకోవాలి కదా. 4.5 లక్షల ఓటర్ల తేడా మాత్రమే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య వచ్చింది. 2024 పార్లమెంట్ ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలా 4.5 లక్షల ఓటర్ల తేడా మాత్రమే ఉంటే ఈ రెండు గ్రూపుల మధ్య 44 లక్షల మంది మృతి చెందారు. అంటే 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో బిఎల్ఓలు సరిగా పనిచేయలేదనే కదా. అంటే ఎలక్షన్ కమిషన్ దాన్ని బాధ్యత తీసుకోగలదా? ఈ 44 లక్షల మంది చనిపోయిన ఓటర్లు ఓటేశారు లేదు ఓటేయలేదు ఆ ఎన్నికల్లో అని శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? నెక్స్ట్ 2,17,00,000 మంది ఓటర్లు శాశ్వతంగా ఇక్కడ ప్రస్తుతం ఉండట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫామ్ 6 రిటర్న్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ ఓట్లు తొలగించాము అని చెప్తున్నారు. చెప్పేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ వలస జీవితం మీద ఆధారపడి బతుకుతున్నారు. అంటే వాళ్ళ సొంత ఏరియాల్లో ఉపాధిని కల్పించలేని ప్రభుత్వాలు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు 70 సంవత్సరాలలో ఎవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అన్ని పక్కన పెడితే వాళ్ళ సొంత ప్రాంతాల్లో వాళ్ళకి ఉపాధి కల్పించలేని ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఉంటే వాళ్ళు ఉపాధి కోసం వలసలుగా వెళ్లాల్సి వస్తుంటే వలసలుగా వెళ్ళిన వాళ్ళని ఇక్కడ ఓటు హక్కు లేదు అని డిలీట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అవదు అంటా నేను. ఎందుకు అంటే ఎవరైనా ఏమైంది ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చినా కూడా ఏదో ఒక రోజు అంటే తను ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇప్పుడు హైదరాబాద్ వస్తారో లేదు బెంగళూరు వెళ్తారో వాళ్ళు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత అయినా సంపాదించిన డబ్బుతో చిన్నదన్న ఒక ఇల్లు తన స్వగ్రామంలో కట్టుకొని మళ్ళీ వెళ్ళి స్థిరపడాలని కోరుకుంటారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు తమ ఏరియా తన స్వగ్రామం డెవలప్ అవ్వాలి అని ఆశించేటప్పుడు దానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు హక్కు. అంటే తన ఏరియాలో తన ఓటు హక్కుతో ఎన్నుకోబడే నాయకుడు మాత్రమే తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలడు అని ఆశించే ఓటర్ యొక్క హక్కుని మీరేం చేస్తున్నారు? ఈ ఎస్ఐఆర్ పేరుతో ఫామ్ 6 ఇచ్చి అది రిటర్న్ రాలేదు అని చెబుతున్నారు. ఇందాల రవికిరణ్ గారు ఒక సందర్భం తీసుకొచ్చి ఢిల్లీలో ఒక యాంకరో జర్నలిస్టు ఆ పరిస్థితి ఉంటే అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఎస్ఐఆర్ మీద ప్రజలకు కల్పించిన అవగాహన ఏ స్థాయిది అంటే ఒక జర్నలిస్టో ఒక యాంకరో ఆ రిటర్నబుల్ ఫామ్ని
అంటే తన ఓటు హక్కు తన ప్రాంతంలో ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనే ప్రాసెస్ ఒక యాంకర్కో జర్నలిస్ట్కో ప్రాపర్గా తెలియనప్పుడు జనరల్గానే మీకు ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో చదువు కానివ్వండి, వాళ్ళ యొక్క వెనకబాటుతనం వలన కానివ్వండి, ఇప్పుడు వాళ్ళకి కనీసం ఆన్లైన్లో ఆ రిటర్నబుల్ ఫామ్ని అప్లై చేయొచ్చు. మీరు హైదరాబాద్లో పనిచేసుకున్నా కూడా మీ ఓటు హక్కును మీరు దక్కించుకోవచ్చు అనే టైప్ ఆఫ్ అవేర్నెస్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడిచ్చింది? ఏ టీవీల్లో ఈ ప్రాసెస్ గురించి యాడ్స్ ఏమన్నా వస్తున్నాయా? ఏమి రావట్లేదు కదా. అంటే ఇది ముమ్మాటికి ఎలా ఉంది అంటే కొత్తగా ఏదో చేశాం అంటే నోట్లు రద్దు అని ఒకసారి చేశారు. అప్పుడు క్యూలో నుంచోమంటే ప్రజలంతా నుంచున్నారు. మళ్ళీ తర్వాత కంచాలు బాదండి, కరోనా పోయిద్ది అంటే కంచాలు బాదారు సంఘీభావంగా. ప్రజలు మీరు ఏది చెప్పినా చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తారు. దానికి తగిన సమయము అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా అంటాను. అవేర్నెస్ క్రియేట్ చేయకుండా కేవలం రిటర్నబుల్ ఫామ్ లేదు అని వాళ్ళ ఓటు హక్కు తొలగించినప్పుడు వేరే చోట అది కల్పించలేకపోతున్నాం కదా. వీటన్నిటికీ ఈ బిఎల్ఓని బాధ్యులుగా చూపిస్తున్నాం. 44 లక్షల మంది ఓటర్లు డిలీట్ అయిపోతుంది, చనిపోతే 2024లో ఆ ఓటర్లను డిలీట్ చేయనప్పుడు ఆ బిఎల్ఓల మీద యాక్షన్ ఏమైనా తీసుకోగలుగుతున్నామా? ఆ బిఎల్ఓల మీద మనం యాక్షన్ ఏమి తీసుకోము. అంటే ఇక్కడ నేనేమన్నానంటే తప్పు జరుగుతుంది, ఆ తప్పుని ఇప్పటికైనా కరెక్ట్ చేస్తున్నాం కానీ సర్దిపుచ్చుకునే మాటలే కానీ దీన్ని అసలు ఒక పార్లమెంట్లోనో ఒక 2-3 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు అనౌన్స్ చేసి దాన్ని టీవీ యాడ్ల ద్వారా ప్రభుత్వం దాన్ని ప్రచారం కల్పించి అవేర్నెస్ కల్పించి ప్రజలకి కొంత సమయం ఇవ్వాలి అంటాను. ఇస్తున్నారు కదండి, సమయం ఇస్తున్నారు కదా సార్. 1 month సమయం ఇచ్చారు కదా, ఇంకా ఇస్తున్నారు కదా అభ్యంతరాలు. అది కూడా చెప్పబోతున్నా. 2027లో జరగబోయే ఎన్నికలకి కేవలం 1 month టైమే ఇచ్చి అంటే ఇమ్మీడియట్ గా ఎలక్షన్ జరగబోతుంది, మన దగ్గర సమయం తక్కువ ఉంది కదా అని 1 month కాదు కదా. మీకు February 6వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చారు. ఇది ఓటు హక్కు లేకపోతే Form 6 కానీ లేదు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే Form 8 కానీ ఇవన్నీ మనం సబ్మిట్ చేసుకోవడానికి కేవలం 1 month టైం ఇచ్చారు. మీకు ఎలక్షన్స్ ఎప్పుడుండే 2027 ఫిబ్రవరి, ఇంకా సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇంకొంత సమయం ఇచ్చి అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అనేది ఒకటి. ఇంకా ఏంటి, ఎలక్షన్ కమిషన్ మాత్రమే తప్పు పట్టడం కాదు, ఈ బిఎల్ఓలో వచ్చు. ఇప్పుడు జనరల్గా ఏమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎలక్షన్ కమిషన్ తోనే వర్క్ చేయించుకోవాలి. సో ఆ స్టేట్ కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు లేదు కొంత టెంపరీగా ఇలా బిఎల్ఓలు వీళ్ళ బాధ్యతగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అంటే కేవలం ప్రతి సందర్భంలోనూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం తప్పట్లేదు. ఆ స్టేట్ గవర్నమెంట్ సక్రమంగా పనిచేస్తే 2024లోనే కనీసం చనిపోయిన ఓటర్లు అయితే డిలీట్ అయిపోయేవాడు కదా. కానీ అవి జరగట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు నియమించే ఎలక్షన్ కమిషన్ తరఫున చైర్మన్లు అవ్వచ్చు, కమిషనర్స్ అవ్వచ్చు, ఈ బిఎల్ఓలు అవ్వచ్చు, వీరికి సరైన సమయం ఇవ్వకపోవచ్చు. ఈ కారణాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటాను. ఇప్పుడు హైదరాబాద్ లో కేవలం 15,000 రూపాయల కోసం వలస వచ్చి బతికే వ్యక్తి ఆన్లైన్లో కానివ్వండి తన ఓటు హక్కుని దక్కించుకోవడం కానివ్వండి విధి విధానాలు ఏంటి అని తెలియకపోవడం వలన వెళ్ళి అది అప్లై చేసి వచ్చి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఓటేసి రావాలి అంటే తన 1 నెల జీతం పోయింది కాబట్టి ఓటు హక్కును వదులుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఎందుకంటే ఓటు హక్కు కంటే ముందు బ్రతికుంట ముఖ్యం అనుకునే స్థాయిలో ఉంది ఇప్పుడు ప్రస్తుత సమాజం. ఇంకొకటి ఏంటి, మీరు దీన్ని ఒక రకంగా ఎన్ఆర్సీని నడిపిన విధానాన్ని అంటే ఒక రాష్ట్రంలో ఎన్ఆర్సీసీఏ నడిపిన తర్వాత మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యతిరేకతని ఆ రోజున రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వలన బీజేపీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని కొన్నాళ్ళు నిలిపివేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ కానీ మీరు తీసుకుంటే 2004లో ఓటర్ లిస్టుతో కంపేర్ చేసి ప్రజెంట్ ఓట్స్ని కంపేర్ చేసినప్పుడు 2004లో ఓటు లేకపోతే అంటే ఏంటి, వాళ్ళు కొత్తగా 18 సంవత్సరాల నుండి కొత్తగా ఓటు దక్కించుకున్న వాళ్ళు అన్నవాలి, లేదు 2004 తర్వాత పశ్చిమ బెంగాల్కు వచ్చిన వాళ్ళనే అయి ఉండాలి. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ మంది రోహింగ్యాలు ఉండే అవకాశం ఉన్నది అనేది వాళ్ళ ఆలోచన. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, 2004 ఓటర్ లిస్టులో కానీ ఓటు హక్కు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రభుత్వం ధృవీకరించిన డాక్యుమెంట్స్ ఏమన్నా 2004కు ముందు ఇక్కడ ఉన్నారు అనేది వాళ్ళ పేరెంట్స్ అన్నా ఉండాలి, లేదు వీరన్నా ఆ టైంలో ఉండాలి అనే విధమైన డాక్యుమెంట్స్ ప్రూవ్ చేసుకోవాలి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి,
ఎన్ఆర్సీ సిఏఏకి సంబంధించిన వర్క్ కూడా బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది. వర్క్ అంటారా ఎజెండా అంటారా? వర్క్ అంటారా ఎజెండా అంటారా? నేను తప్పని ఏం చెప్పట్లేదు సార్, తప్పని చెప్పట్లా. కాకపోతే నేను ఏమంటున్నాను, జరగాలి. ఎన్ఆర్సీ సిఏ జరిగితే తప్పే ఉంది సార్. మన దేశ పౌరులు ఎవరో మనం గుర్తించుకోలేకపోతే ఎలా, తప్పని ఎవరూ చెప్పరు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు పేద ప్రజల విషయంలో ఒకవేళ ఓట్ డిలీట్ చేశారు, ఇప్పుడు మనం వెళ్ళి అప్లై చేసినా కూడా ఈ డేటాకి కావాల్సిన ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేయాలి అంటే ఈ ఎలక్షన్ లో ఓటు పోతే పోయిందిలే, ఇప్పుడు ఇవన్నీ ఎవడు పడతాడు, ఈ ప్రూఫ్లు సబ్మిట్ చేసుకుంటా ఇన్వెస్టిగేషన్ అంటే ఇవన్నీ ఫేస్ చేసుకుంటా మనం ఎక్కడ అనే ధోరణిలో కూడా చాలా మంది దీనికి దూరం అవుతారు. రైట్ ఇంద్రనీల్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి మనం అంబాసిడర్ గారి దగ్గర వెళ్దాం. అంబాసిడర్ గారు, సో హిడెన్ ఎజెండా ఉంది అనేది ఇంద్రనీల్ గారు పాక్షికంగా వెలిపిస్తున్న అభిప్రాయం. ఆయన ఏమి హీఈస్ నాట్ అగెన్స్ట్ ఎన్ఆర్సీ ఆర్ సిఏ, అది చెప్తూనే ఉన్నారు జరగాలి అని. బట్ ఈ హిడెన్ ఎజెండా వల్ల ఇప్పుడు మరి కోల్పోతున్న ఓట్లు కాంగ్రెసే. మీ నాయకుడేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి తర్వాత మాయమైపోతుంటాడు. ఆయన ప్రాపర్గా ఉంటే